బతుకమ్మ కుంట గతంలో ఈ ప్రాంతంలో 2002 వరకు ఇది చెరువుగా ఉండేది. మొత్తం 21 ఎకరాల భూమి కూడా 1975 యాక్ట్ ప్రకారం హైదరాబాద్లో ఎక్సైజ్ భూమి 1200 గజాల కంటే ఎక్కువ ఉండొద్దనేది రాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది హైదరాబాద్ ప్రాంతంలో. దాంట్లో భాగంగా మిగిలిన ఏదైతే భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరుతుందో అదంతా ప్రభుత్వం స్వాధీనంలో తీసుకుంది. ఈ 21 ఎకరాల భూమిలో ప్రభుత్వమే ఒక 11 ఎకరాల వరకు మన వెనకాల చూస్తున్న ఇండ్లు మొత్తం కూడా జిహెచ్ఎంసీ లెవిడ్ చేసి అమ్మింది. కొన్ని ఈ పక్కన ఉన్న పేద ప్రజల కోసం ఒక 4 ఎకరాల భూమిని పేదవాళ్ళ డబుల్ బెడ్రూము అట్లాగే ఇతర వాంబే ఇండ్ల కోసం కేటాయించడం జరిగింది. అట్లాగే ఒక 2 ఎకరాల వరకు కబ్జా అయింది. మిగిలిన ఏదైతే 5 ఎకరాల 15 కుంటల భూమి ప్రస్తుతం ఉందో ఈ దాన్ని హైడ్రా ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉందో మేము స్వాగతిస్తూ ఉన్నాం. గతంలో ఎడ్ల సుధాకర్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ లీడరు ఆయనే దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు. దీన్ని ఈ మట్టి మొత్తం పూడ్చింది కూడా అతనే. పూడ్చిన ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం అతని దగ్గర వసూలు చేయాలని చెప్తున్నాం. అతని మీద అనేక సందర్భాల్లో మేము 2002 నుండి 2005 మధ్యలో అనేక సందర్భాల్లో ఆయన కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం, ఇది ప్రైవేటు వ్యక్తులను అతనికి అసలు సంబంధం లేదు వ్యక్తి, ఇది నా భూమి అని చెప్పి వస్తున్నాడు. అయితే ఏదైతే ప్రైవేటు వ్యక్తులు అని చెప్పుకుంటున్నారో ఒక్క వ్యక్తితోనే ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. హైకోర్టు సివిల్ కోర్టు అయిన నీకు ఎలాంటి హక్కు లేదని చెప్పి ఆయన తీర్పు ఆయనకి వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఆయన కావాలని ఈ రకంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లను లేబర్లను నిత్యం బెదిరించే ప్రయత్నం చేస్తుంటే అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బతుకమ్మ కుంట 5 ఎకరాల 15 కుంటలు అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. హైడ్రా చేపట్టే ఈ చర్యని ఎందుకంటే భావితరాలకు హైదరాబాదు ప్రాంతంలో నీరు అడగట్టుకుపోతూ ఉంది. హైదరాబాద్ భూగర్భ జలాలు మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. ఇట్లాంటి చెరువు కుంటలు ఉంటే అది అభివృద్ధికి భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలకు కూడా దగ్గర హైదరాబాదు ప్రాంతంలో 1,50,00,000 మంది నివాసం ఉంటా ఉన్న రోజు నివాసంతో పాటు అప్ డౌన్ కూడా అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ నీరు ఎదురు కావాలంటే ఈ భూగర్భ జలాలు పెరుగుతూనే ఈ కుంటలు ఈ రకంగా అభివృద్ధి చేస్తేనే అది సాధ్యపడుతుంది. కాబట్టి హైడ్రా చేపట్టే చర్యల్ని రంగనాథ్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేకమైన అభినందన చేస్తాం. అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. చేసేటప్పుడు పేదవాళ్ళని ఏదైతే నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ బతుకమ్మ కుంట 5 ఎకరాల భూమి ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో ఈ ఒక వాకింగ్ ట్రాకు అట్లాగే ఓపెన్ జిమ్ అట్లాగే పార్కు చిల్డ్రన్ పార్కు అట్లాగే కమిటీ హాల్ కోసం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో దీన్ని స్వాగతిస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఏర్పడుతుంది. చుట్టుపక్కల అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఈ పార్కు వల్ల. కాబట్టి మేము దీన్ని స్వాగతిస్తున్నాం. దీనికోసం మేము మా పోరాటాలు మొత్తం కూడా ఇప్పుడు ఫలించినాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతింటుందని అంటున్నారు. ఇప్పుడు హైదరాబాదు రియల్ ఎస్టేట్ దెబ్బతింటుంది అంటే కొన్ని వర్గాలు దాన్ని సృష్టించారు. ఇప్పుడు చెరువుల్లో కుంటాలు అనేక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు మంచిర్యాల దగ్గర ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతూ ఉన్నారో అది మొత్తం మూసిలో ఉంది. వాళ్ళని ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులతో కొన్ని ఖర్చు పెట్టేసి తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కుంటలు చెరువుల పైన ఏదైతే హైడ్రా చేపడుతుందో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అభివృద్ధి జరగాలి. తర్వాత పేదవాళ్ళు ఏదైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చే ప్రయత్నం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. హైడ్రా వల్ల మన రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోతుంది అంటే కొన్ని వ్యక్తులు కావాలని దాన్ని పుకారు చేసి దాని రకంగా పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే హైడ్రా పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? హైడ్రా ఏదైతే చెరువుల పైన చేసే కార్యక్రమం కోర్టులో తీర్పులు ఇంకా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఈ చేపట్టే చర్యను మేము ఎందుకంటే భావితరాలను కాపాడాలి, భవిష్యత్ తరాలకు చెరువు నీరు ఇవ్వాలనే ఏదైతే లక్ష్యం పెట్టుకుందో ఆ లక్ష్యాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన ఈ అవకతవకల వల్ల అనేక చెరువులు అన్నాకాంతం అయిపోయినాయి. ఆ చెరువులు మొత్తం కూడా మేము అభివృద్ధి ప్రభుత్వం సాధనలో తీసుకొని అవన్నీ అభివృద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తాం. Subscribe us and press the bell icon for more interesting updates.